నిన్న చేసిన కేక్ కి ఈ రోజు చాక్లెట్ ఫడ్జ్ ఫ్రాస్టింగ్ ఎలా చేయాలో చూద్దాం. దీనికి కూడా బీటర్ తో పని లేదు. ఫస్ట్ ఒక పాన్ లో ఒక కప్పు క్రీమ్ వేసి అది కాస్త వేడెక్కాక మంటని సిమ్ లో పెట్టి 400 గ్రామ్స్ డార్క్ చాక్లెట్, 226 గ్రామ్స్ బటర్, 1 1/3 కప్ షుగర్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ కాఫీ పౌడర్, హాఫ్ టీ స్పూన్ సాల్ట్, 4 టీ స్పూన్స్ కోకో పౌడర్, 2 టీ స్పూన్స్ వెనిలా ఎసెన్స్ వేసి లో ఫ్లేమ్ లో అంతా కరిగి కలిసేంత వరకు కలుపుకోవాలి. నెక్స్ట్ దీన్ని వడకట్టుకొని దీని మీద ర్యాప్ ని ఇలా ఆనేలాగా పెట్టి 2 అవర్స్ ఫ్రిడ్జ్ లో ఉంచాలి. 2 అవర్స్ తర్వాత చూస్తే ఇలా ఉంటుంది. ఇది అప్లై చేసుకోవడం కొంచెం కష్టం, లేదా ఫ్రిడ్జ్ లో పెట్టకుండా చల్లారాక చూస్తే ఇలా ఉంటుంది. ఇలా కూడా వాడుకోవచ్చు. బట్ ఫ్రిడ్జ్ లో పెడితేనే ఫ్రాస్టింగ్ కన్సిస్టెన్సీ వచ్చి ఇలా నాజిల్ తో ఫ్లవర్స్ వేసుకోవడానికి కూడా కుదురుతుంది. ఫైనల్ అవుట్పుట్ చూస్తే ఇలా ఉంది. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ క్రీమ్ 2 లేయర్స్ కి వేయడానికి సరిపోతుంది. ఒక లేయర్ కే వేసుకోవాలి అంటే క్వాంటిటీస్ అన్ని సగం తగ్గించుకో.